విన్నావా? అక్షరం పొల్లుపోకుండా అంతా విన్నాను. పారిపోతుందంట, వాడు పంపిస్తాడంట. స్పీడ్ బ్రేకర్స్ మనం ఉన్నామని మర్చిపోయినట్టున్నారు. స్పీడ్ బ్రేకర్స్ కాదు, చెక్ పోస్ట్లో. ఎలా పారిపోతుందో ఎలా పంపిస్తాడో చూద్దాం. మంజుల, బాస్ ఏంటి ఎప్పుడు లేదు కారు తుడుస్తున్నాడు? ధరణి వస్తుంది, పారిపో పారిపో. అయ్యో అయ్యో, ఇప్పుడెలా ఏం చేయను? డిక్కిలో దొరుకు. ఏమయ్యా ఆకాశు, ఎక్కడున్నావయ్యా? సార్. అరే, ఇక్కడే ఉన్నావా? అవును సార్. గుడ్ మార్నింగ్ అయ్యా. అది ఏంటయ్యా నంగి నంగి మాట్లాడుతున్నావు? నంగి కాదు సార్, గౌరవంగా వంగి వంగి మాట్లాడే ప్రయత్నం. కాబోయే తోడలుడివి, మరీ అంత మర్యాద వద్దులే. ఇంతకీ ఇంత అడిగి ఎందుకు లేచావు? రాత్రంతా నిద్ర పట్టలేదు కదా సార్. ఇలా బయటకు వచ్చి చల్లగాలికి వస్తే బాగుంటుందని. నిద్ర పట్టలేదా? ఎనీ టెన్షన్? నో 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 సార్, అదేం లేదు సార్. సార్, మీరేంటి ఇంత పొద్దునే కార్ క్లీన్ చేస్తున్నారు? అలా అలా సరదాగా బయటికి వెళ్దామని. ఇలా ఇవ్వండి సార్, నేను తుడుస్తాను. మీరు ఫ్రెష్ అవ్వండి సార్. పర్వాలేదులేవయ్యా, నాకు నా కారు నేను తుడుచుకుంటేనే తృప్తిగా ఉంటుంది. మీ తృప్తి మీదే. ఇటువంటి సార్, నేను తుడుస్తాను. ఇటువంటి వద్దులేవయ్యా, తప్పుకో. ఆ క్లాత్ నాకు ఇచ్చి మీరు రెడీ అవ్వండి సార్. రెడీ అవ్వండి. ఇటు ఇవ్వండి సార్, నేను క్లీన్ చేస్తాను. ఆల్రెడీ లాగేసుకున్నావుగా, సర్లే గాని కారు తుడిచేసి తొందరగా వెళ్ళి రెడీ అయిపో. నేను రెడీ అయ్యి ఉన్నాను సార్. సరే ఓకే, అయితే కారు నీట్ గా తుడిచేసి దోడతాయి, లాక్ చేయాలి. అన్ని లాక్ చేసే ఉన్నాయిగా, లాక్ వేస్తే క్యాకేస్తావేంటి? ఆ తాళం ఇవ్వండి సార్, తొడవాలి కదా. లోపల అక్కర్లేదే, నేను తుడిచేశాను. నువ్వు బయట మాత్రం తళతళలాడేలా తొడవాలి, ఓకేనా? మంచులో నువ్వు బయటికి రా. ఆయన వెళ్ళిపోయాడు. రావట్లేదు ఆకాష్. అయ్యో అయ్యో, తాళం వేసాడే. ఇప్పుడెలా? మంచులో నువ్వేం టెన్షన్ పడద్దు, నేను ఎలాగోలా కీస్ తెచ్చి డిక్కి ఓపెన్ చేస్తా. ఇప్పుడే వస్తాను. పనమ్మాయి, ఓ పనమ్మాయి. ఏంటి మేడం, తను లేదా? ఉంటే పిలవడానికి నాకేమైనా పిచ్చా? పనుందా అండి? కాఫీ కలిపివ్వకుండా ఎక్కడికి వెళ్ళింది? పనమ్మాయి, ఓ పనమ్మాయి. పనమ్మాయి, పని పనమ్మాయి, పనమ్మాయి. సర్లే వదిలే, ఎక్కడికి వెళ్ళిందో ఏమో, నేనే కలుపుతాను ఈ పూట. అవసరం లేదు, బయలుదేరదాం పద. సార్, ఎక్కడికి వెళ్తున్నారు సార్? వెళ్తున్నారు కాదు, వెళ్తున్నాం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.